నేను ఏమనుకుంటున్నానంటే వదినా, ఆర్తి యశ్వంత్ బయటికి వెళ్ళకపోతే గనక అప్పుడు మనం ప్రదీప్ ప్రణతిల్ని ముంబై పంపించొచ్చు కదా. పాపం వాళ్ళకి ఈ మధ్యనే కదా పెళ్ళయింది, పనులు కూడా పెద్దగా లేవు. 4-5 రోజులు సరదాగా తిరిగొస్తారు. నువ్వు చెప్పేది నిజమే వదినా. అత్తయ్య, మీరెవరైనా యశ్వంత్ని చూసారా? ఎవరో ఫోన్ చేశారు, యశ్వంత్తోనే మాట్లాడాలంటున్నారు. చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నారు. యశ్వంత్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంట. డాడీ స్నానం చేస్తున్నారు. నేను ఇందాక ఆ డోర్ దగ్గరే నిలబడ్డాను. డాడీ బాత్రూమ్ డోరు పాడైపోయింది. డోర్ పాడైపోయిందా? డాడీ ఇందాక చెప్పారు, లోపల నుంచి లాక్ అయితే మళ్ళీ తెరుచుకోదంట. అయ్యో, ఆర్తి కూడా శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇంతసేపైనా తను ఇంకా రాలేదో? కొంపతీసి ఇద్దరు ఇరుక్కుపోయారా ఏంటి? ఇందులో నవ్వాల్సిందే ఉంది విధి. అరే వెళ్ళు, వెళ్ళి ఏం జరిగిందో చూడు. సరే. ఆర్తి గారు ఏం చేస్తున్నారు? టైంపాస్ కోసం ఏదో ఒకటి చేయాలిగా. నేను గోడకి ఎన్ని టైల్స్ ఉన్నాయో కౌంట్ చేశాను, తెలుసా? 99 టైల్స్ ఉన్నాయి. 99? లేదు ఆర్తి గారు, 99 కాదు, గోడకి మొత్తం 110 టైల్స్ ఉన్నాయి. లేదు, నేను లెక్క పెట్టాను, 99 ఉన్నాయి. చూడండి ఆర్తి గారు, ఇక్కడి నుంచి మొత్తం 11 లైన్స్ ఉన్నాయి. పైనుంచి కింది వరకు 10 లైన్స్, మొత్తం కలిపితే 110 టైల్స్. మీరు కూడా టైంపాస్ కోసం టైల్స్ లెక్క పెట్టారా? ఆర్తి గారు, నేను అర్పిత ఎప్పుడు ఇలాగే సరదా పనులు చేస్తుండేవాళ్ళం. ముంబైలో కూడా మేము ఎప్పుడూ సముద్రం ఒడ్డున కూర్చుని అల్లల్ని లెక్క పెట్టేవాళ్ళం.